అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీమ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. కారు దిగి కాంగ్రెస్ లకు పోయింది మేయర్. ఆస్తం పార్టీ ఓళ్లకు ఇంకొంతమంది మీద ఉంది నజర్. కలుద్దామని పోతే టీడీపీ కండువాగా అప్పిరట. పార్టీలో చేరలేదని నిఖిల్ చెప్పిండు అస్సలు ముచ్చట. బీజేపీకి టచ్లున్నారట 60 మంది ఎమ్మెల్యేలు. పాలిటిక్స్ లో హీట్ పెంచినాయిగా ఈటల మాటలు. కడియం సిఆర్కి వామ్ వెల్కమ్ దొరుకుతుంది అనుకుంటే డోంట్ కమ్ వెల్కమ్ చెప్తుండ్రు కదా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ వాళ్ళు. కడియం సిఆర్ తోటి కాంగ్రెస్ కి అయ్యే ఫాయిదా ఏందో చెప్పాలి. ఆయన వద్దే వద్దు అనుకుంటా గన్పూర్ క్యాడర్ కన్నెర్ర చేస్తుంది. కడియం శ్రీహరి సారు సకుటుంబ సమేతంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. బిడ్డకు మంచిగా అధికార పార్టీ నుంచి ఎంపీ సీట్ ఖాయం చేసుకుంటానని అంటున్నారు. ఈ పెద్ద మనిషికి కూడా మంత్రి పదవి ఆశ పెట్టిండ్రని వినబడుతున్నది. అందుకే కార్ ను కాలుతోటి ఫట్మందని కాంగ్రెస్ కండువాను మెడలేసుకుంటానని అంటున్నారు. అయితే హైకమాండ్ కడియం సార్ లోపల ఏం టాలెంట్ చూసిండ్రో గానీ స్టేషన్ గన్పూర్ క్యాడర్ మాత్రం గర్రు గుర్రం అంటున్నది. పక్కల కూర్చొని పక్కగాల పెట్టి పోయే రకము కడియం శ్రీహరి అని ఇటు బీఆర్ఎస్ ఓళ్లే కాదు అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫైర్ అవుతుండ్రు. మర్రి చెట్టు నీడ లెక్కనే తన కింద ఇంకే లీడర్లను ఎదగకుండా దొక్కి వాడేసే సిపాయి అని తిట్టి వస్తుండ్రు. ఇసోంటి మనిషితోటి పావుల మందం ఫాయిదు ఉండదని స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కాడర్ బాగా మగమండి పుడుతున్నదట. 30 ఏండ్ల సంధి ఎవరి మీదనైతే కొట్లాడుతున్నామో అసోంటి మనిషినే పార్టీలకు తెస్తే మా పరిస్థితి ఏందన్నట్టు అని స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జి సింగపురం ఇందిరక్క ఇరుగా ఫైర్ అవుతున్నది. క్యాడర్ తోటి మీటింగ్ పెట్టి కడియం షేరిక మీద కోపాన్ని ఎల్లగక్కుతున్నది. వేల మంది కార్యకర్తలతోటి సభ పెట్టి కడియం రాకను వ్యతిరేకిస్తున్నామని చెప్తారట. కడియం ఎసోంటోడు అధిష్టానానికి తెలిసేటట్టు ఈ సభ పెడుతున్నామని అనుకొచ్చింది. మరి రచ్చ గెలిచిండు గాని ఇంట గెలుచుడు కడియం సార్కు కష్టమైన టాస్కే ఉన్నదట. చూడాలిగా ఏమైతుందో. అధికార పార్టీ పువ్వు గుర్తు పార్టీ లీడర్ల నడుమ మాటల యుద్ధం మస్తుగానే నడుస్తున్నది. ఆ లోట అంటే ఈ లోట అని గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. మెజారిటీ ప్రభుత్వాలను కూలదోసి ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రభుత్వాలను వడగొట్టి బీజేపీలు గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు బీజేపీలు ఎంత కష్టపడుతుండ్రో చూస్తూనే ఉంటుంది. గా స్ట్రాటజీ తోటే కావచ్చు ఈటల సార్ గిట్లా అంటున్నాడు. ఈటల సారు పెద్ద బాంబే వేల్చిండు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతోటి టచ్లున్నారు. వాళ్ళంతా మా చెయ్యి పట్టుకొని నడుద్దామని చూస్తుండ్రు అని అనుకొచ్చిండు. ఇదే సంగతి ఈటల సార్ని అడిగితే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మేము టచ్లకు తెచ్చుకున్నాడు మాకు పెద్ద టాస్క్ కాదు అని అంటున్నాడు. నిజమే సారు, మీ పార్టీకి 60 మంది ఏంది, మొత్తం ప్రభుత్వాలని టచ్లకు తెచ్చుకున్నాడు మీకు హబీబేనాయే. బీజేపీలను 8 మందిని గుంజుకున్నాడు కాదు, అలా 60 మంది ఎమ్మెల్యేలను మేం గుంజుకున్నాడు మాకు పెద్ద పనే కాదని అంటున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లెక్కనే ఎమ్మెల్యేలను కొంటున్నాడు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ అంతా కుళ్ళు అవుతుందని అంటున్నాడు. చూడురి సార్కి ఎంత కాన్ఫిడెన్స్ వాళ్ళ పార్టీ మీద. గిందుకే కావచ్చు మొన్న లక్ష్మణ్ సార్ కూడా మేము ప్రభుత్వాన్ని వడగొట్టాం, పడిపోతే మాకు సంబంధం లేదని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిండు. మరి బీజేపీల మాటలు చూస్తుంటే ముంగట ఏదో ఆగం చేసేటట్టే ఉన్నారని అంటున్నారట వీళ్ళ రాజకీయం తీరు తెలిసినోళ్ళు. అబ్బబ్బా ఏమెండలు ఎండుకలం పురాగా షాల్ కాకముందే మాడు వాళ్ళగేటట్టు మండిపోతున్నాయి. పోని గాడపన్నా సల్లగా వస్తుందేమో అనుకుంటే ఏం కాక గోసున్నది. పొద్దుగాల 10 గంటలకి డ్యూటీకి అని వెళ్తే పగిటిలు 2 గంటలకు కొట్టినట్టే కొట్టబట్టే ఈ ఎండలు పాడుగాను. ఆయనతో కళ్ళు తిరిగి ఏడబడిపోతాను అని ఇది నిమ్మకాయ నీళ్ళు తెచ్చుకుందామంటే ఎండల కంటే నిమ్మకాయల ధరలే బగ్గుమంటున్నాయిగా. అవునుల్లా మొన్నటి దాకా టమాటాలు ఆడిచ్చినాయి, ఇప్పుడు నిమ్మకాయలు తవ్వబట్టినాయి. అరే 3 రూపాయల కొట్టున్న నిమ్మకాయ రేటు సర్రున మొగలు మీకు వాకింది. ఈ ఎర్రటి ఎండకు బయటకు పోయొచ్చినాక జర నిమ్మకాయ నీళ్ళు తాగితే పాన మీద అర్థమైతుంది. ఎన్ని డ్రింకులు వచ్చినా నిమ్మకాయలతో షర్బత్ చేసుకొని తాగితే ఉన్న కిక్కు ఎండ్లుండదని పెద్ద మనుషులు చెప్తుండే. కానీ ఇప్పుడు అవి రేట్ చూస్తే మటుకు తాగక ముందే కిక్కెక్కే తట్టే ఉన్నదిగా. రాను ఎండలు పెరిగే కొద్దీ ఎండల కంటే ముందుగానే నిమ్మకాయల ధర పెరగబట్టి నిన్న మొన్నటి దాకా 20 రూపాయల కర డజన్ ఉండే, కానీ ఇవాళ ఏకదమ్మున 40 రూపాయలు అయ్యింది. ఇక ఒక్కొక్కటి కొనాలంటే 10 రూపాయల లోటు ఇస్తేనే నడుస్తుంది. చిల్లర చిక్కలిస్తే మటుకు రేణుగాయ అంత నిమ్మకాయ గుట్టిస్తలేరు. నెల కింద హోల్సేల్ మార్కెట్ లా 1000 పెద్ద సైజ్ నిమ్మకాయలకు 2000 ధర వలుకుతుండే. కానీ ఇప్పుడు డబల్ రేటు కాదు, సీదా 7000 మీదనే ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలనే నిమ్మకాయ పంట ఎక్కువ వస్తుంది. ఈడికెళ్లే అంతటా సప్లై చేస్తారు. కానీ ఈ తాప వానలు చక్కగా లేక పంట అంతా ఖరాబ్ అయ్యి పెట్టుబడి సుతెల్లలేదట. అందుకే నిమ్మకాయల రేట్లు ఇట్లా మొగుల మీద ఉందని రైతన్నలు అంటున్నారు. ఇది ఇంతటితోనే ఆగదట. రాను ఎండలు ఎక్కువైతున్నా కొద్దీ ఇంకింత పిరమైతదట. ఇక హోటళ్లలోనైతే ఇప్పటి సందే బిర్యానీకి నిమ్మకాయలు ఇచ్చుడు బంద్ పెట్టిర్రు. మొన్నటిదాకా అడ్డగోలు వాడినోళ్ళు
కార్పొరేటోలు ఇప్పుడు కుళ్ళిపోయేదాకా వచ్చినా వాడే పరిస్థితి వచ్చిందని అంతా పరేషాన్ అవుతుర్రు. ఇక ఎంత పెరిగినా కొనక తప్పుతుందా గాని జర ఇప్పటి సంది చూసి వాడుకోర్రి. మళ్ళా వాన పడేదాకా రేట్లు ఈ తీర్లనే ఉంటాయట, యాదుంచుకోర్రిగా. కార్పాటోలకు శని నెత్తి మీదనే కూస్తున్నట్టున్నదిగా. ఇప్పుడు శని రెండో కాళ్ళు రెండు చేతులతోటి వాళ్ళ పెయ్యి మీదనే వాడుతున్నట్టున్నది. ఎందుకంటారా, పార్టీలో ఎవరిని చూసినా ఏం ఆశకరం లేదు, కేసులతోటి సతమతం అవుతుండ్రుగా. పూలమ్మిన జాగల్నే కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తుందా కార్ పార్టీకి అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కార్ను ఖాళీ చేసి పోతుండ్రు. నడుమంత్రాన పార్టీలకు వచ్చినోళ్లే కాదు, నాటి సంది కేసీఆర్ ఎంబడి ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతుండ్రు. ఓ దిక్కు పార్టీ ఖాళీ అవుతుంటే ఇంకో దిక్కు కేసులు పిరిసల్పనిస్తలేవు కార్ పార్టీలను. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేసులు చూస్తుంటే కార్ పార్టీకి కష్టకాలం ఏ ఫేజ్లుందో తెలిసిపోతుంది. గత్తర లేపుతన్న కేసీఆరే గాయ గాయ అవుతుండట. పోయేటోళ్ళను ఆప్తలేడు. బిడ్డ జైల్లో పడితే కంసే కం ఖండిస్తున్నా అనలేదు. జనాలకు ముఖం చూయిస్తలేడు. ఇక కేటీఆర్ సారేమో ఎంత కందన్లాడినా ఆయన చుట్టూ కేసులు ముసురుకుంటున్నాయి. పవర్లున్నప్పుడు కేటీఆరే సీఎం తర్వాత సీఎం లెక్క అన్ని ఎవరాలు చక్కబెట్టే వరకు అధికార పార్టీల నజర్ అంతా ఆయన మీదనే ఉన్నది. అందుకే కేటీఆర్ చేసిన తప్పులను తవ్వే పనులున్నారు గవర్నమెంట్ వాళ్ళు. గుండు సూది నుంచి గుణపం దాకా గత ప్రభుత్వం చేసిన ఏ పనిని ఇడిచేటట్టు లేదు మన సర్కారు. ఈ ఫ్రస్ట్రేషన్ ల సీఎం మీద నోరు వారేసుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అది చూసి క్యాడర్ అంతా కేటీఆర్ మీద కేసులు పెడుతున్నది. వరంగల్, హన్మకొండల, బంజారా హిల్స్ లా కేటీఆర్ మీద ఇవాళ కేసులు పెట్టిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి 10 ఏళ్లు శుక్ర మహాదశ అనుభవించి ఇవాళ ఇట్లా కష్టాల పాలవుడు చూస్తుంటే కర్మ అందరి పని పట్టే పోతది అని అంటున్నారు జాతకాలు తెలిసినోళ్ళు. పాపం కేశవరావు సార్ ఫ్యామిలీది ఎంత గొప్ప మనసు. అధికారంలో ఉన్న పార్టీలను ఆదుకోవాలని ఎంత పరితపించి పోతుండ్రో. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కష్టాలు రావద్దని 10 ఏళ్ళు ఆ పార్టీలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ కష్టాలు రావద్దని ఆ పార్టీలో చేరిండ్రు. ఎంత మంచోళ్ళు ఉన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అని ఓ అక్కున్నది తెలిసేగా. గామెనే కేశవరావు సార్ బిడ్డే. కుక్కలు గరుస్తున్నాయి మీరేమన్నా చెయ్యరా అంటే జనాలనే తిట్టింది. ఆగో గంత పైరం అక్క కుక్కలంటే మరి ఆసొంట అక్క అధికార పార్టీ ఇలా కష్టాలుందని తెలిసి ఆ పార్టీలో చేరి వాళ్ళని ఆదుకునేందుకు కావడి బరవెత్తుకుంటుంది. ఇవాళ మంచి రోజని దోషులు బట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. ఇన్నొద్దులు హైదరాబాద్ ను మస్తు డెవలప్ చేసింది. ఇప్పుడు ఇంకా డబల్ డెవలప్ చేస్తుంది అన్నట్టు. అక్క కన్నీ ఇప్పటి సంది శుభాలే కాబోతున్నాయి. కానీ నషీం అంటే గద్వాలక్కదే పో. కార్పొరేటర్ గా గెలుచుడే ఆలస్యం. హైదరాబాద్ కే మేయర్ అయింది. బంజారా హిల్స్ ఎన్బిటి నగర్ జనాలకు తప్ప ఇంకెవ్వరికి తెలియని మనిషి కేసీఆర్ పుణ్యాన సిటీకి ఫస్ట్ సిటిజన్ అయింది. ఇక ఇవాళ డాడీ కంటే పార్టీల ఫస్ట్ చేరి రాజకీయ నిపుణురాలు అనిపించుకున్నదని అంటున్నారట మేయర్ అక్క రాజకీయం చూసినోళ్ళు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూల్ డ్రింకులే, దోస్తు గాని బర్త్డే అయినా కూల్ డ్రింకులే, కమ్మటి బిర్యానీ తిన్నా ఎంట కూల్ డ్రింకులే, ఎండన వాడు వచ్చినా కూల్ డ్రింకులే. దినాం నీళ్ళు ఎట్లా తాగుతాము, ఈ కోకులు కూల్ డ్రింకులు సుతా గట్లనే అలవాటైనాయి మన పెయ్యికి. అరే పైసలు ఉన్నా లేకున్నా 20 రూపాయల చిన్న డబ్బా కొనుక్కొని అయినా గొంతు తడుపుతాం. మందు తాగే పెద్దోళ్ళ నుంచి స్కూల్ పోయే పొలగాండ్ల దాకా కోకులు థమ్సప్పులు అంటే చాలు, తిండి లేకున్నా సరే. ఆగో గంతగనం అలవాటైన మళ్ళా ఈ కెమికల్ నీళ్లకు. హావు మళ్ళా అడ్డమైన మందులు కలిపి తయారు చేసే కూల్ డ్రింకులకు అంత డిమాండ్ నడుస్తున్నది మార్కెట్లా. ఇదే ఆల్సు చేసుకొని ఇంకా గలీజుగా కల్తీ చేస్తున్నారు కొందరు చిల్లర్ గాళ్ళు. నేను చెప్పుడు కాదు గాని మీరే చూడురి. బొమ్మ చూస్తేనే సగం ముచ్చటెరక కావచ్చు. ఆ గవ్వే మనమంతా ఏరి కోరి కొనుకొచ్చుకునే కూల్ డ్రింకులే. ఎట్లా తయారు చేస్తుర్రో చూస్తుర్రా. బండ్లల్లో పోసే పెట్రోల్ డీజిల్ అన్న నయ్యం కదా, సీదా బండ్లలోనే పోస్తారు. ఇది అంతకంటే అధ్వానంగా ఉందిలే. ఏం చేస్తాం, దినాం కల్తీ చేసే కాంట్రిగాళ్ళు గల్లీకి ఒకడు ఉట్టుకొస్తుండు. మళ్ళా ఎంత గలీజ్ గాళ్ళు మోపైరు. చిన్న పోరాల నుంచి పెద్దోళ్ళంతా పాయిరంగా తాగే కూల్ డ్రింకులను గలీజ్ డ్రమ్ములలో తయారు చేసుడే కాదు, ఏన్కట్కి స్టవ్ పొయ్యిల గౌరవెట్టి కిరోసిన్ నింపినట్టే బాటిళ్లలో కూల్ డ్రింకులు నింపుతున్నాడు. అటెన్క అవిటికి మూతవారి మూతలు పెడతాడు. ఇక ఈ పనికి మాలినోడు బాటిల్కు టిక్కర్ అంట పెట్టి ఆమెనికే తయారు చేస్తాడు. సేమ్ కంపెనీ కోక్ లెక్కనే లేదు. అది ఇది పక్కకు పెడితే ఏది అస్సలు ఏది నకిలీదో ఎరకబట్టి నీకే తయారు చేసినోడనే ఎత్తి పట్టుకుంటాడు. మళ్ళా అట్లుంటది మన పోకిర్ దందా చేసే మూతవార్లతోటి. చీషి తినేటి తాగేటి అన్ని కల్తీ చేసి పారేస్తురు గారా నాయన. మనుషుల పానాలు అనుకుంటురా లేక ఇంకేదన్నా. మనకేమో ఇవే వెరకలేక సూపర్ మార్కెట్లకు పోవుడుతోటే కోకులు కూల్ డ్రింకులని అవిటిని లటుక్కున తీసి బుట్టిలు వేసుకుంటారు. కాలం ఏదైనా సరే అందరింట్లో ఫ్రిడ్జ్లల్లో ఈ డబ్బాలు ఉండవలసిందే. ఇక ఎండుకాలం అయితే నీళ్లు తాగినట్టే రోజుకు 4-5 డబ్బాలు లేపుతారు మనోళ్ళు. ఇప్పటికైనా చూసిరు కదా మీరంతా దినాం తాగే కోకులు ఎట్లా ముస్తాబైతున్నాయో. జర తాగేటప్పుడు వెనక పొంటున్న టిక్కరు కంపిందా లేక కల్తీదా చూసి కొనుర్రి. ఏడనైనా చెట్టు కళ్ళు తీసుడు చూసినాం, గమ్ము తీసుడు చూసినాం, ఇంకొన్ని చెట్లకు రబ్బర్ కూడా వెళ్తుంది.
ఇక దేవుడు సృష్టించిన లోకంలా అన్నిటికో అర్థం ఉన్నది. ఏ చెట్టుకు ఉండాల్సిన నిల్వ ఆ చెట్టుకే ఉన్నది. అయితే ఒంటె దాని కడుపులో నీళ్ళని దాసుకున్నట్టే కొన్ని చెట్లు సుతావిటి లోపల నీళ్ళు దాచిపెట్టుకున్నాయి. ఏ ఊక నువ్వు నీ పరాష్కరాలు అని ఆడిపోసుకుంటారు. నాకెరికే గాని మీరు చూపిస్తేనే నమ్ముతారు పర్రి. అబ్బరో కొండో షెట్టుకెళ్ళి నీళ్ళెట్లొస్తున్నాయి, భూమిలో బోరేస్తే నీళ్ళెట్లా పడతాయో షెట్టు దిమ్మని కొడవలతోటి ఒడవంగానే అట్లనే పడుతున్నాయిలే. అగో ఇంకింత నరికినా కొద్ది ఎక్కువ వస్తున్నాయి. భగవంతుడు సృష్టించిన ప్రకృతిలా తీరందాలుంటాయి. దేని లోపట ఏముందో ఎవ్వలకు తెలియదు. కానీ గిట్ల టైం వచ్చినప్పుడే అందరికి ఎరకైతది. పాపికొండల అడవిలో అయింది ఈ అద్భుతం అంతా. అయితే పాపికొండల నేషనల్ కింటుకూర అడవిలా బేస్ క్యాంప్ పరిశీలనకు పోయిన ఫారెస్ట్ ఆఫీసర్లకు గీ షెట్టు గానొచ్చిందట. ఇదేంది ఇట్లా చిత్రంగా ఉందని దీని గురించి తెలుసుకొని ఒక ఆఫీసరు కొడవలతోటి వడిస్తే గిట్ల నీళ్లు పడ్డాయి. ఈ షెట్టు పేరు నల్ల మద్ది షెట్టు. ఈ షెట్టుకెళ్లి దగ్గర 20 లీటర్ల నీళ్ళు వస్తాయని ఆఫీసర్లు అంటున్నారు. ఏ మాట కా మాట కదా. ప్రకృతి అందాలు ఎంత చెప్పినా తక్కువనే. చెట్లు గాలిచ్చి మనల్ని బతికిచ్చుడే కాదు, ఇట్లా నీళ్లు సుతిస్తుంది. జర ఇప్పటి సందైనా చెట్లను నరకకుట నీళ్లు పోసి వెంచుర్రి. దేనికో ఓ దానికి అక్కరకు వస్తది. ఇక ఈ వీడియోను అడవి ఆఫీసర్లు సోషల్ మీడియాలో పెట్టేసరికి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తారు మన సోషల్ మీడియాని 24 గంటలు వాడే షేర్ ఖాన్లు. ఇక ఇది చూసినాక మీకేమనిపించిందో కామెంట్లు చేయుర్రి. ఇయాల రేపు పక్కోని సంసారం మీద ఉన్న ఇంట్రెస్ట్ మన ఇంటి సంసారం మీద లేదుగా మనుషులకు. ఇక సెలబ్రిటీలదైతే ఇంకా ఘోరం. వాళ్ళు తగ్గినా తుమ్మినా వార్తనే. గిట్లనే హీరోనికులకు ఎక్కడ లేని గోసొచ్చి పడ్డదిగా ఈ సోషల్ మీడియా చేయంగా. అయినా శాలువ కప్పుకుంటే లేలే అది పార్టీ కండువానే అని తీరు కామెంట్లు గుప్పు అంటున్నాయి. ఈ రాజకీయంలో హీరోలకు సుత పట్టుకుందా ఎట్లా? గాలికి పోయే కంపను ప్యాంటుకి తలగబెట్టుకున్నట్టే అయింది కదా హీరో నిఖిల్ కథ. పొద్దటి సంది సోషల్ మీడియాలో హీరో నిఖిల్ పచ్చపాటిలో చేరిండు, లోకేష్ కండువా కప్పిండన్న ఫోటో ఒకటి బాగా తిరిగింది. అందరు చక్కగా సినిమాలు చేసుకోక తెలంగాణలోని టీడీపీలో చేరి ఏం పొడుద్దాం అనుకుంటున్నావన్నా అని కామెంట్లల్లా అందరు గట్టి చేసుకున్నారు. డ్యామేజ్ బాగా అవుతుండే వరకు ఒరయ్యా నేను పార్టీలో చేరతలేదురా సామి, నాకు పిల్లనిచ్చిన మామకు టీడీపోలు షీరాల టికెట్ ఇచ్చిండ్రు, అట్లా మా మామ కొండయ్యకు సీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేందుకు పోయి కలిసిన, అప్పుడు పచ్చశాల్వ కప్పిండు లోకేష్ అన్న. ఇంత దానికే నేను పచ్చపాటిలో చేరినా అని పుకార్లు లేపిండ్రు. నేను పార్టీలో చేరలేదని మళ్ళా సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. మరి ఇవన్నీ ముందుగానే చూసుకోవాలి కదన్నా. పసుపు రంగు శాల్వకు కండువకు చాలా తేడున్నది. నువ్వేమో శాల్వ అంటున్నావు, అదేమో కండువ లెక్కున్నది. నువ్వు క్లారిటీగా పోస్ట్ పెట్టకుండా ఫోటోలు షేర్ కొట్టి జనాలు కన్ఫ్యూజ్ అయినరంటే ఎట్లుంటదని మళ్ళా కామెంట్లలో ఆడుచుకుంటున్నారట నెటిజన్లు. చూసిరన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.